హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సి స్క్రీన్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మ్యాచింగ్ అనమాట, జతపరచడం. మనకి ఇక్కడ లీడర్స్ ఇచ్చారు, రివోల్ట్ సెంటర్స్ ఇచ్చారు. ఇది 1857 రివోల్ట్కి సంబంధించిన లీడర్స్ అండ్ రివోల్ట్ సెంటర్స్ అనమాట. సో మనకి ఇది టాపిక్ వచ్చి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అని ఉంటుంది. సో మనకి 1857 రివోల్ట్ గురించి కొద్దిగా బేసిక్ ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ ఈజీనే. ఎవరెవరు లీడర్సు, ఎక్కడెక్కడ జరిగాయి అని ఐడియా ఉంటే మనకి ఈ క్వశ్చన్ ఈజీనే. సో మనకి కున్వర్ సింగ్, నెక్స్ట్ హజరత్ మహల్, నానా సాహెబ్, బఖ్త్ ఖాన్. సో మనకి మెయిన్ సెంటర్ వచ్చి ఢిల్లీలో కమాండర్ ఇన్ చీఫ్ మనకి బఖ్త్ ఖాన్. సో డీకి 2 ఒకటే ఆప్షన్ ఉంది, అట్లా అయినా 3 ఆన్సర్ అవుతుంది. లేదంటే పోనీ హజరత్ మహల్, మనకి మహిళా నాయకులు ముఖ్యంగా 2 ఉన్నారు. రాణి లక్ష్మీబాయి, అందరికి తెలిసిందే, వీరనారి, ఝాన్సీ లక్ష్మీ రాణి. నెక్స్ట్ హజరత్ మహల్, బేగం ఆఫ్ అవధ్. సో హజరత్ మహల్ లక్నో బీకి 4 అన్న జతపరిచిన ఆన్సర్ 3 అవుతుంది. సో లేదు, మనకి వీరగాథలు ఏమన్నా కొన్నైనా తెలుసుంటే వాటి ద్వారా అయినా మనం ఆన్సర్ పెట్టచ్చు. వీర్ కున్వర్ సింగ్ బీహార్ ప్రదేశంలో మనకి అర్రా ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళని డిఫీట్ చేస్తారనమాట కున్వర్ సింగ్. సో అట్లా ఆయన ఏకి 3. నెక్స్ట్ ఇంకా నానా సాహెబ్, తాంతియా తోపే మనకి తెలిసిందే, కాన్పూర్. సో అట్లా తెలిస్తే మనకి ఐడియా ఉంటే మనకి జతపరిచేయచ్చు. సో మనం చూసుకుంటే లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్లో నీట్గా టేబుల్ ఇచ్చి ఏ సెంటర్స్ ఉన్నాయి, ఎవరెవరు ఇండియన్ లీడర్స్ ఉన్నారు, బ్రిటిష్ సప్రెసర్స్ అందరూ ఉన్నారు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ లక్నో చూసుకుంటే బేగం, హజరత్ మహల్. సో అట్లా అన్నీ ఒకసారి చూసుకోండి. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. సో సోర్స్ వచ్చి ఉంది. నెక్స్ట్ మన బిపిన్ చంద్ర సార్ బుక్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ బుక్లో చూసుకుంటే మనకి రివోల్ట్ సెంటర్స్ 1857 స్ట్రాంగ్ సెంటర్స్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857 ఢిల్లీ బఖ్త్ ఖాన్, కాన్పూర్ నానా సాహెబ్, తాంతియా తోపే, లక్నో బేగం, హజరత్ మహల్, బ్రేలీలో కూడా బఖ్త్ ఖాన్ వస్తారు. నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీ రాణి, నెక్స్ట్ అర్రా ఇన్ బీహార్ కున్వర్ సింగ్. సో ఇట్లా ఎవరెవరు ఏ ప్రదేశాల్లో మనకి లీడ్ చేశారని చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ కాన్పూర్లో నానా సాహెబ్, తాంతియా తోపే కూడా ఉంటారు, నానా సాహెబ్, తాంతియా తోపే. నెక్స్ట్ లక్నో వచ్చి బేగం ఆఫ్ అవధ్, హజరత్ మహల్. సో నెక్స్ట్ రాణి లక్ష్మీబాయి మనకు తెలిసిందే స్టోరీ. వీర్ కున్వర్ సింగ్ బీహారు అర్రా ప్లేస్లో మనకి బ్రిటిష్ వాళ్ళని డిఫీట్ చేస్తారన్నమాట. ఫజియాబాద్లో వచ్చి మౌల్వీ అహ్మదుల్లా. సో మనకి ఇంపాక్ట్ ఏంటి అంటే మనకి ఇదేం మనకి వెయిన్ ఏం కాదు. ఈ రివోల్ట్ అనేది 1857 రివోల్ట్ అనేది మనకి ఈ వీరగాథలు అనేవి నెక్స్ట్ తరం వారికి ఇన్స్పిరేషన్ వచ్చాయన్నమాట. సో మనకి ఇప్పటికి కూడా మనం రాణి లక్ష్మీబాయి అంటే మనం వీరనారి అని చెప్పుకుంటాం కదా. సో అట్లా సోర్స్ వచ్చి మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ బిపిన్ చంద్ర సార్ బుక్. సో మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అవుతుంది. సో టాపిక్ వచ్చి మోడర్న్ ఇండియన్ హిస్టరీ 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. సో మనకి గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుంటే కీ లీడర్స్ నానా సాహెబ్, కాన్పూర్, రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్ మహల్, బేగం ఆఫ్ అవధ్ లక్నోలో లీడ్ చేస్తుంది రెబిలియన్ని. సో కున్వర్ సింగ్ బీహార్లో అర్రా ప్రాంతంలో. నెక్స్ట్ తాంతియా తోపే కాన్పూరు, సెంట్రల్ ఇండియా మొత్తం. నెక్స్ట్ బఖ్త్ ఖాను ఢిల్లీలో కమాండర్ ఇన్ చీఫ్ అనమాట, బఖ్త్ ఖాన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వచ్చి మీరట్, ఢిల్లీ, ఝాన్సీ, లక్నో, కాన్పూరు. బ్రేలీలో కూడా బఖ్త్ ఖానే మనకి బ్రేలీలో సోల్జర్స్ని లీడ్ చేస్తారు.
చూసుకోండి ఒకసారి. సో మంగల్ పాండే, భక్త్ ఖాను, నానా సాహెబ్, బేగం హజరత్ మహల్, రాణి లక్ష్మీబాయి, కున్వర్ సింగ్, తాంత్యా తోపే, వీళ్ళ యొక్క వీర గాథలు ఉంటాయి. వాటిలన్నింటిని ఒకసారి చూసుకుంటే మనకి రాబోయే ఎగ్జామ్స్లో మనకి యూజ్ అవుతుంది. సో నాకు నచ్చిన స్టోరీ ఏంటంటే ఇది వీర్ కున్వర్ సింగ్ది. మనకి బీహార్లో ఆర్రా ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు మనం ఎదుర్కొంటా ఉన్నప్పుడు కున్వర్ సింగ్ గారికి బుల్లెట్ తగులుతుంది లెఫ్ట్ రిస్ట్కి, గంగాని క్రాస్ చేస్తున్నప్పుడు. సో అది ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పి వీర్ కున్వర్ సింగ్ ఆ ఆర్మ్ని కట్ చేసేసి గంగాదేవికి అర్పించి పోరాడుతూ ఉంటారనమాట. సో ఇట్లాంటి చాలా ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టోరీస్ ఉంటాయి మనల్ని ఇన్స్పైర్ చేసేవి. సో అవన్నీ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.